ఇప్పుడు సభా వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. మీ ఫాదర్ టర్మ్ నుంచి కూడా సభని ఒక అద్భుతమైనటువంటి నడిపే తీరులో అనే ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న తీరు, సభలో సభ్యులు వ్యవహరించే తీరు కానివ్వండి, మాట తీరు కానివ్వండి, సభకి ఇప్పుడు కేసీఆర్ గారిని తెలుసు, సభకి రావట్లేదు ఆయన. ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు మేము చూస్తూ ఉంటాం, కానీ డిబేట్ జరగాల, క్రియాశీలకంగా జరగాల, అపోజిషన్ మాట్లాడాల, దానివల్ల వారు ఇచ్చే సూచనలు కానీ విమర్శలు కానీ సద్విమర్శలుగా తీసుకొని పోవడానికి ఆస్కారం ఉంటుండే. మా నాన్నగారు ఉన్న సందర్భంలో అందరూ కూడా దిగ్గజాలు ఉంటా ఉండే, ప్రతిపక్షం మాట్లాడుతూ ఉన్నప్పుడు అధికార పక్షం జవాబు ఆ విధంగా ఇస్తూ ఉండే. ఒక హెల్దీ డిబేట్ జరుగుతూ ముందుకు పోతూ ఇన్స్టిట్యూషన్స్ పైన నమ్మకం వచ్చింది. ఈరోజు ఏంది, ఎవరు ఎంత వ్యక్తిగతంగా దూషణ చేస్తూ ఉన్నారో అదే మీలాంటి మీడియా వారు కూడా అదే ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు. బికాస్ మీ జనం కావాల్సింది ఎవరు ఏం చేసుకుంటున్నారో, ఎవరు ఎంత బాగా తిడతా ఉన్నారో, ఎవరు ఎంత బాగా తిడతా ఉన్నారో, మీకు కావాల్సింది వ్యూవర్షిప్. అది లైవ్ ప్రసారం కదా సార్, సభ అది లివ్ వ్యూవర్షిప్. ఆ లైవ్ ప్రసారంలో కూడా జనం చూసేది కూడా చాలా వరకు కూడా హెల్దీ డిబేట్ నడుస్తూ ఉన్నప్పుడు చాలామంది చూడండి, కొట్టుకునేటప్పుడే చూస్తారు. ఎప్పుడో వ్యక్తిగతంగా తిడుతూ ఉన్నప్పుడు ఏం తిడుతుంటాడో అని కొద్దిగా ఆనందంతో చూస్తూ ఉంటారు. ఆ వ్యూవర్షిప్ కూడా ఎక్కువనే ఉంది. దానివల్ల నేను మీడియా ఛానల్స్ ఎవరు అంటలేను, కానీ అది చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది కనుక చూపెడతా ఉంటారు. చూపెడతా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న వ్యక్తి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి, అరే పెద్ద ఎత్తున నన్ను చూపెడతా ఉన్నారు, ఈ విధంగా ముందుకు పోవాలని ఒక ఆలోచన వస్తూ ఉంది కొత్త తరంలో. సో తిడితే నన్ను బాగా చూస్తారు కాబట్టి తిడితే ఏదో విధంగా మీడియాలో ఉండే కార్యాచరణ మీరు చూడండి. ఎప్పుడైనా ఇప్పుడు మీరు హైయెస్ట్ సర్క్యులేషన్ ఎవరితో వ్యూవర్షిప్ చూస్తారని చెప్పి సభలో ఉండేటటువంటి తీరు, ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటటువంటి తీరు వదులుకోకూడదు కదా. అదే అందుకోసమే ట్రైనింగ్ సెషన్స్ ఆ క్రమంలో కంటిన్యూస్గా ట్రైనింగ్ పెట్టాలా. ప్రజాప్రతినిధి అంటే ఏ విధంగా ఉండాలి, ఒక శాసనసభ్యుడు అంటే ఏ మర్యాదలతో ఉండాలా, ఏ విధమైన ప్రయత్నం చేయాలా, ఎటికేట్స్ ఏ విధంగా ఉండాలా, జనం ఏ విధంగా మిమ్మల్ని ఊహిస్తూ ఉంటారు అనే ఒక ఆలోచన పోయింది ఈ మధ్యలో. చాలా దురదృష్టకరం. చాలా సందర్భాల్లో యువకులు ఉన్నారు ఈరోజు, చాలా బాగా మాట్లాడతారు, వారి స్పందన కూడా బాగుంటుంది. కొంత సందర్భాల్లో కొన్ని నేర్చుకుందాం, ఇది లెజిస్లేటివ్ ప్రాసెస్ ఏంది, ప్రొసీజర్స్ ఏంది, ఏ విధంగా క్వశ్చన్స్ వేద్దాం, ఏ విధంగా రాబడదాం అనే చేసే ప్రతి ప్రయత్నం కూడా చాలామంది యువ శాసనసభ్యులు చేస్తూ ఉంటారు. కేసీఆర్ గారు సభకి రావడం లేదు, దాని మీద కాంగ్రెస్ విపరీతమైన ఆరోపణలు, మీరు రండి మాట్లాడదాం, మీరు వస్తే మాకు మంచిదని కూడా రేవంత్ రెడ్డి అన్నటువంటి సందర్భం ఏంటి, ఎట్లా చూస్తారు? తప్పకుండా ప్రతిపక్ష నేతగా ఉన్నవారు తప్పకుండా రావాలండి. వస్తే వారికి ఉన్న అనుభవం, 10 సంవత్సరాల కాలంతో పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, లేకుండా అంతఃపూర్వకం మంత్రిగా వారికి ఉన్న గొప్ప అనుభవం. ఈరోజు చాలా మేమందరం కూడా నెక్స్ట్ తరాలకు సంబంధించిన పొలిటీషియన్స్. మంచి జరిగినా ఇది మంచి జరగాలి, ఇంకా ముందు తీసుకెళ్ళాలి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఈ విధంగా ఉంటాయి చెప్పడానికి ఒక పెద్ద మనిషిగా వారు వస్తే బాగుంటుందని మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. గొప్ప అనుభవాలు ఉన్నాయి, ఆ అనుభవాలు మాకు చెప్పాలా. ఒక కొత్త తరం రాష్ట్రాన్ని లీడ్ చేస్తూ ఉంది ఈరోజు. ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. లక్ష్యం తప్పైతే తప్పని చెప్పాలా. సవరణ చేసుకోవడానికి ఆ పెద్ద హృదయంతో మా పార్టీ నాయకత్వం కూడా ముందుకు పోతుంది. సో మేము ఆ విధంగానే ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు రావాలి, చెప్పాలి వారి అనుభవాలను, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో చెప్పాలి. తప్పైతే ఇది తప్పని చెప్పాలి, ఒప్పైతే ఇంకా మెరుగైన రీతిలో మీరు తీసుకెళ్లే అవకాశం ఉంది, ఈ విధంగా తీసుకెళ్ళాలని చెప్పడానికి ఆస్కారం ఉంది. రాకపోవడం ప్రజాస్వామ్యంలో కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడమా, కాంగ్రెస్ అధికారంలోకి రావడమా, బీఆర్ఎస్ అధికారం పోవడమా? ఒకటేమో బీఆర్ఎస్ ఈ విధంగా ఓటమి పాలవుతుందని ఇంకా జీర్ణించలేకపోతా ఉన్నారు వారు. రెండవది కొన్ని ఆరోగ్యరీత్యా కూడా వారు రావటం లేదని అనుకుంటున్నాం. మూడవది రెండో తరానికి హరీష్ రావు గారికో కేటీఆర్ గారికో ఇద్దరికి నాయకత్వానికి సంబంధించి రాబోయే కాలంలో ఇవ్వాలి, ఈ పార్టీ కళ్యాణాన్ని ఇవ్వడానికని ఆలోచన చేస్తుండొచ్చు. కానీ ప్రధానమైన కారణం ఓటమి గురైనము. ఎందుకు ఓటమికి గురైనము, ఇదేంది యువకులు వచ్చి కూర్చుండేంది, ఇక్కడ వీళ్ళు పాలించడం ఏంది
అని కూడా ఆలోచన చేస్తుండొచ్చు. సార్ ఒకసారి మీ పర్సనల్ లైఫ్